ఏంటయ్యా ఎన్ని పడ్డాయి? తక్కువ ఎక్కువ? చాలా తక్కువ కదా. చిన్న బోట్ మీద వెళ్ళారు. నైట్ 1 గంటకి వెళ్ళాం సార్. ఉదయం 11కి వచ్చేసారు. పడదు సార్. ఎల్లంటి వాళ్ళు వస్తాము రావు తెలియదు సార్. కెనడాలకు బతుకుందా ఇది? అంటే పడినప్పుడు బతికింది సార్. మేము నాగేగా మ్యాథ్ వేసినప్పుడు వాటర్ అందుకు సార్ చనిపోతుంది సార్. అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బతికే రావా? అంటే నీటిలో ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని చనిపో వస్తాయి సార్, కొన్ని బతికి వస్తాయి సార్. అది బతికి వచ్చిన కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ కానీ ఏమి ఉండవా మీ దాంట్లో? చిన్న బోట్లో బాక్స్ ఉంటుంది సార్. చిన్న బోట్లో ఉండదు, దాంట్లో వేసుకుంటారు. అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకంతా అందులో తాగుతారా? నాకు అర్థమైందమ్మా. ఇప్పుడు నువ్వు మధ్యలో లాగుతున్నావు ఏంటాడా? ఈ వల బాగాలేదు కదా, ఈ వల బాగాలేదు కదా. నాకు అర్థమైంది. వల కరెక్ట్ గా ఉందా? మళ్ళా దీంట్లో పండగ కూడా వెళ్ళిపోతుంది బయట. చిన్నవి వెళ్ళిపోతాయి కదా. అదే అడిగేది. సార్ వెళ్ళిపోద్ది. దీనికి వల ఉంది సార్. దీనికి వల ఏ సీజన్ పెట్టి ఆ వల వేస్తాం సార్. ఇప్పుడు ఈ సీజన్ సార్, ఈ సీజన్ ఇవి ఉంటుంది సార్. ఈ లోపల అంతా వేస్తాం. ఏం సీజన్ అప్పుడు ఆ వల ఆట ఆడుతుంది సార్. అది జోగా బాల్ అనేది ఇంకో వాళ్ళ సార్. సార్ మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటే కొన్ని బాధలో తగ్గుతుంది సార్. అది కొంచెం అధిక వేగంలో తయారవుతే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి తగ్గుతాయి సార్. అంటే మన ఊర్లో ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఎంతమంది పనిచేస్తారు? ఈ హార్బర్ నుంచి ఒక హార్బర్ వచ్చింది అనుకో, ఎన్ని గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడికి వస్తారు సార్. పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్. ఫిషింగ్ హార్బర్ తయారైతే. హార్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది? అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్. వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు, రావడానికి సేఫ్టీ ఉంటుంది. ఏ టైం రావచ్చు పోవచ్చు. అలాగే కెరటాలు అనేవి ఉండవు సార్. నైట్ 2 గంటకి వెళ్తాము, వెళ్ళేప్పటికే మాకు అవతలకి వెళ్ళేప్పటికే 3 అయిపోతుంది సార్. 2 గంటకి వెళ్ళి